హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆస్టియోఆర్థరైటిస్ అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, సో ఇవి క్రానిక్ అయిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, సో దీనికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 040234901002 or 0103 నెంబర్కి కాల్ చేసి సార్తో మీ సమస్య చెప్పి పరిష్కారం తెలుసుకోవచ్చు. హలో సార్. సార్, ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మ్యాక్సిమం ఎవరిలో ఎక్కువగా మనం చూడొచ్చు? ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనకి కంప్లీట్గా వయసు పరంగా వచ్చే కీళ్ళ అరుగుదల ప్రాబ్లము. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిలోనూ ఈ యొక్క సమస్య అనేది ఏజ్ పరంగా ఏర్పడే సమస్య. దీనిలో ఒకరికి వస్తుంది, ఒకరు రాదు. బట్ వేర్ అండ్ టేర్ జాయింట్లో ఉన్న వేర్ అండ్ టేర్ని బట్టి లక్షణాలని వ్యారీ అవుతుంటాయి. అంటే పర్టికులర్గా ఫిజికల్గా పర్టికులర్ జాయింట్స్లో ఎక్కువ ఒత్తిడి పడే వాళ్ళలో కొంత ఎర్లీగా కూడా ఈ డిజనరేటివ్ చేంజెస్ కనిపించవచ్చు. బట్ వయసు పరంగా వచ్చే కీళ్ళ అరుగుదల ప్రాబ్లం మాత్రం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఏజ్ పరంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. 50 ఇయర్స్కి ఈ డిజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయితే 60 తర్వాత సివియర్ మెడిసిన్ డిపెండెన్సీ పెరగడం, ఆఫ్టర్ 65 కొంత ఇర్రివర్సిబుల్ సర్జికల్ స్టేజ్కి వెళ్ళడం అనేది చూస్తుంటాం. ఇది ఎక్కువగా బరువు పడే జాయింట్లో మనకి ఎక్కువ ఈ సమస్య ఏర్పడుతుంది. మోకాళ్ళు, నడుము, మెడ ఈ 3 భాగాల్లో మేజర్గా ఈ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఉంటే, మేజర్గా మనకి మోకాలు రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది కంపారిటివ్లీ మిగిలిన జాయింట్లతో పోల్చుకుంటే ఎక్కువగా కనిపించే కేసెస్. బట్ ఈవెన్ హిప్ ఆస్టియోఆర్థరైటిస్, వర్టిబ్రల్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్, సర్వైకల్ లంబర్ స్పాలిస్ ఇవన్నీ కూడా ఆస్టియోఆర్థరైటిస్ రిలేటెడ్ ఉన్న చేంజెస్ వల్ల వచ్చే కంప్లైంట్స్. సో ఇప్పుడు 50-60స్లో రావాల్సిన ఈ ఆస్టియోఆర్థరైటిస్ నవడేస్ మనం 30-40స్లో కూడా చూస్తున్నాం. సో ఇంత ఎర్లీగా రావడానికి రీజన్స్ ఏంటి? ఇంత ఎర్లీగా వస్తే నెక్స్ట్ తర్వాత లైఫ్ని ఎలా లీడ్ చేయగలుగుతారు? యాక్చువల్గా ఎర్లీ డిజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ లేదా ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ అనేవి పర్టికులర్ జాయింట్స్లో కొంతమంది ఎర్లీగా రావడం చాలామంది చూస్తుంది. దీనికి చాలా కాజెస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ రిలేటివ్ ఉన్న మాడిఫికేషన్స్, వెయిట్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, హార్మోనల్ డిజార్డర్స్, తక్కువ ఏజ్లో ఫీమేల్స్లో హిస్టరెక్టమీ ఆపరేషన్స్ జరగడాలు, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం రిలేటెడ్ ఉన్న మెటబాలిక్ డిస్టర్బెన్సెస్, కాల్షియం డెఫిషియన్సీస్, ఎర్లీ ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల డ్రగ్స్ ఏవైతే కొన్ని ఈ యొక్క డిజనరేటివ్ చేంజెస్ ఎర్లీగా తీసుకురావచ్చు, వాటి యొక్క ఇంటేక్ ఎర్లీ స్టేజ్లో ఎక్కువ ఉండవు. ఇలా చాలా కాజెస్ ఉన్నాయి. అలాగే సెకండరీ టు ఎనీ అదర్ డిసీజ్ అంటే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. వేరే ఏదైనా ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఎర్లీగా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్కి దారితీయడం, ఇలా చాలా కాజెస్ వల్ల ఇది రావచ్చు. బట్ ఇప్పుడున్న స్టేజ్లో చూసుకుంటే హార్మోనల్ చేంజెస్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, ఈ ఫిజికల్గా ప్రొఫెషనల్గా వాళ్ళు పర్టికులర్ జాయింట్లో ఎక్స్పోజ్ అయ్యే వేరంటేరి ఇవి కొంత ఎర్లీగా రావడం గల కారణాలు తీసుకోవచ్చు. సార్, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. ఒంగోలు నుంచి ఈశ్వర్ గారు. హలో మేడం. నమస్తే మేడం. ఈశ్వర్ గారు చెప్పండి సార్, మీ ప్రాబ్లం సార్కి. హలో సార్, ఇక్కడ నాకు నమస్తే సార్. చెప్పండి. హలో. ఇప్పుడు నాకు చెయ్యి మీద నొప్పిగా ఉంది సార్. మా చెయ్యి మీద నడువు నొప్పి కూడా ఉంది నాకు. ఓకే. అంటే యాక్చువల్గా మా బాబుకు కూడా ఈ సమస్య ఉంది సార్. అది వంశపారంపర్యంగా వచ్చిందంటారు, లేకపోతే ఎట్లా సార్ అది? అంటే మీకు ఎక్కడ ఏ భాగంలో ఎక్కువగా ఉంటుంది పెయిన్? నడుము భాగం, మోచేయి రెండు ఉన్నాయా? నడుము భాగం, చెయ్యి మీద సార్. ఓకే. అంటే ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లము? ఓకే. మీకు నడుము భాగంలోను మోచేయిలోను పెయిన్ చాలా రోజుల నుంచి ఉందంటున్నారు. దీనికి సంబంధించి ఈవెన్ మీ బాబుకు కూడా అదే రకమైన కంప్లైంట్ అంటున్నారు. దీంట్లో ఫ్యామిలీ హెరిడిటరీ ఏంటంటే ఫస్ట్ దీంట్లో మనకి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటి, టైప్ ఆఫ్ ఆ కాజేటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఆ నొప్పి రావడానికి అనేది చూసుకోవాలి. అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉందా, ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఏదైనా ఆటోఇమ్యూన్ కండిషన్ ఉందా, అవి మనకు రూల్ అవుట్ అయితే కనుక అప్పుడు మీకు దాని పెయిన్ ఏ కారణం వల్ల వస్తుంది, అదేమైనా ఆర్థరైటిస్ కండిషన్ ఏంటి అనేది డయాగ్నోస్ చేయించుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ హెరిడిటరీ టెండెన్సీ పరంగా చూసుకోవాలన్నా కూడా అది మీకు సరైన డయాగ్నోసిస్ ఉంటేనే దాని గురించి చెప్పడానికి వీలవుతుంది అనమాట. ఒకసారి మీరు అందుకని ఒకసారి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోండి. ఒకసారి దగ్గరలో ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని ఎవరైనా కలిసి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం చూసుకుని అది ప్రాబ్లం ఏంటి, దానికి ఇప్పుడు మీ బాబుకు కూడా వస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకసారి చెకప్ చేయించుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోండి. సార్, నెక్స్ట్ కాల్లో చూద్దాం. నందిగామ నుంచి నారాయణ గారు. హలో నారాయణ గారు, సమస్య చెప్పండి సార్. హలో. హలో. చెప్పండి సార్. చెప్పండి, నేను మాట్లాడుతాను. చెప్పండి. హలో. చెప్పండి సార్, వినబడుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే. నాకు నిద్ర ఉదయం పూట నిద్ర లేచి లేవగానే కొంచెం నొప్పులు పడుతుందండి. ఓకే, చెప్పండి. అది ఉదయం నిద్ర లేచి లేవగానే కొంచెం జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే.
మళ్ళీ తర్వాత 2 hours తర్వాత మళ్ళీ రెగ్యులర్గా బాగానే ఉంటుంది. ఏం చేస్తారు మీరు వర్క్? నేను గోల్డ్ వర్క్ అండి. ఓకే, అంటే మీకు ఈ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది? 1 year నుంచి అండి. ఏమైనా స్వెల్లింగ్ కానీ పెయిన్ వాపులు రావడం అట్లా ఉన్నాయా? అవేం లేవండి, ఓన్లీ నిద్ర లేవగానే ఉదయం పూట ఓకే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంతే. ఓకే, అంటే మీకు పర్టికులర్గా ఏమైనా డెఫిషియన్సీ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటివి రావచ్చు. ఒకసారి విటమిన్ డి, కాల్షియం రిలేటెడ్ ఉన్న చెకప్ అనేది ఒకసారి చేయించుకోండి. విటమిన్ డి ఏమైనా అంటే మీరు చేసే ప్రొఫెషనల్గా ఇండోర్ జాబ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కొంత సన్ ఎక్స్పోజర్ తగ్గి విటమిన్ డి డెఫిషియన్సీ అని ఏర్పడితే కూడా ఇలా కొంత ప్రొలాంగ్డ్ రెస్ట్ తర్వాత పెయిన్స్ రావడం అనేది కొంతమంది గమనిస్తూ ఉంటాం. ఈవెన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ లాంటివి ఉంటే కూడా రావచ్చు. అందుకని ఒకసారి ఏంటంటే ఫస్ట్ డెఫిషియన్సీ రిలేటెడ్ ఉన్న టెస్ట్ చేయించుకోండి. ఒకసారి కంప్లీట్ బెడ్ పిక్చర్ విత్ ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. దాంట్లో ఏదైనా కంప్లైంట్స్ ఉండి దానిలో ఏమైనా ప్రాబ్లం బయటపడి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వండి. ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ మాత్రమే ఉంటే విటమిన్ డి రిలేటెడ్ ఉన్న శాచెట్స్ అనేవి దొరుకుతాయి. అది వీక్లీ 1 శాచెట్ చొప్పున 2-3 months కంటిన్యూస్గా వేసుకోండి. లెవెల్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం టైంలో కొంత సన్ బాత్కి ఎక్స్పోజ్ అవ్వండి. దానివల్ల కూడా విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది క్రానిక్ అయిపోతే సో ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? ఇది వంశపారంపర్యం కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మనకి ఆస్టియోఆర్థరైటిస్లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సివియారిటీ, అంటే ఇప్పుడు పర్టికులర్ జాయింట్లో ఆ తీవ్రత పెరుగుతున్న కొద్దీ డిజనరేటివ్ చేంజెస్తో మొదలైన ఈ సమస్య బోనీ ఎరోజన్స్, బోనీ డిఫార్మిటీస్ వరకు దారితీయచ్చు. మేజర్గా చూసుకున్నట్టయితే మనకి పర్టికులర్ జాయింట్లో మొబిలిటీ అనేది పూర్తిగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్ జాయింట్లో స్పేస్ రెడ్యూస్ అయిపోయి జాయింట్ లాక్ అయిపోవడం కానీ, ఈ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ వల్ల కొన్ని రకాల మూమెంట్స్ చేయడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మోకాళ్ళ ఆస్టియోఆర్థరైటిస్ చూసుకున్నట్టయితే కింద కూర్చొని లేవడం, మెట్లెక్కి దిగడం, అలాగే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపించడం, అలాగే మామూలు ఉన్న ల్యాబొరేటరీస్ యూజ్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉండడం, కాళ్ళు మడత పడడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు సడన్గా కాళ్ళు మడత పడిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. ఇటువంటి కంప్లైంట్స్ సివియారిటీ పెరిగితే కంప్లీట్ జాయింట్ స్పేస్ రెడ్యూస్ అయ్యి కంప్లీట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి సివియారిటీ కంప్లీట్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతుంది అనమాట. అందుకంటే దీన్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్ డయాగ్నోస్ అయితే దీనికి కొంత ఏజ్ సపోర్ట్ ఉన్నప్పుడే దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఫర్దర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్లోనే మరి ఏ రకంగా ఉంటాయి వాటి లక్షణాలు? రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళవాతం అంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరం మీద దాడి జరిగినప్పుడు దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. ఈ పర్టికులర్గా ఈ ఆటో ఇమ్యూన్ అటాక్ అనేది జాయింట్స్ మీద జరిగినప్పుడు శరీరంలో అన్ని జాయింట్స్ కంప్లీట్గా ఇన్ఫ్లమేషన్ గురవడం, ఆ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వల్ల అన్ని జాయింట్స్లోని పెయిన్స్ రావడం చూస్తాం. దాన్ని పాలిఆర్థరైటిస్ అంటాం. దానివల్ల సిమెట్రికల్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ 2 సైడ్లోని ఈక్వల్గా ఆ పెయిన్స్ ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్, పొద్దున పూట లేస్తున్నప్పుడు జాయింట్లన్నీ బాగా పట్టేసి మూవ్మెంట్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండడం, మినిమం వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉండడం, రిస్ట్ జాయింట్, ఫింగర్ జాయింట్స్లో బాగా పెయిన్స్, రొమటైడ్ నోడ్యూల్స్ ఫామ్ అవ్వడం, ఈ మనకి యాంటీ CCP/RA ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉండడం, ఇవి కన్ఫర్మేటరీ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. ఒకసారి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటూ డయాగ్నోజ్ అయితే దీన్ని సాధారణ మెడికేషన్స్, సాధారణ పెయిన్ కిల్లర్స్ లాంటివి ఈ ప్రాబ్లమ్ తగ్గించలేవు. పేషెంట్కి డిపెండెన్సీ ఆన్ పెయిన్ కిల్లర్స్ కానీ అంత తీవ్రత ఇంకా ఎక్కువైతే స్టెరాయిడ్ డిపెండెన్సీ పెరిగిపోతుంది. దానివల్ల పేషెంట్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ పేషెంట్ ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం గమనిస్తూ ఉంటాం. కానీ దీంట్లో ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంత దీర్ఘకాలిక వ్యాధి. ఇది తగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్తో హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది మనం హోమియోపతి ఇంటర్నేషనల్ ఇచ్చే ఈ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ సరైన పద్ధతిలో వాడితే 100% రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్ కూడా క్యూర్ చేయొచ్చు. సో ఒక జాయింట్లో వస్తే ఆ జాయింట్ పెయిన్ తగ్గకుండానే నెక్స్ట్ జాయింట్లోకి వస్తుంది. అంటే మేజర్గా చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది రుమటైడ్ ఆర్థరైటిస్లో. అందుకనే వ్రిస్ట్ జాయింట్, మణికట్లలోను, వ్రిస్ట్ జాయింట్, వేలల్లోను ఈ పర్టికులర్ జాయింట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. అది గ్రాడ్యువల్గా మిగిలిన జాయింట్స్ కూడా ఏదైతే ఇన్వాల్వ్మెంట్ పెరుగుతున్న కొద్దీ పేషెంట్కి ఆ పర్టికులర్ జాయింట్లో మూవ్మెంట్ చేయడం ఇబ్బంది అయిపోవడం, ఆ జాయింట్ ఆల్మోస్ట్ యూజ్లెస్గా తయారవడం, అంటే ఇప్పుడు చేతి వేళ్ళలో వచ్చినప్పుడు మినిమం వెయిట్ కూడా లిఫ్ట్ చేయకపోవడం, కాళ్ళు ఈ యొక్క వేళ్ళు అనేది ముడత పెడుతున్నప్పుడు ఫ్లెక్స్ చేస్తున్నప్పుడు బాగా ఇబ్బందికరంగా అనిపించడం, మార్నింగ్ లేచినప్పుడు అసలు రెగ్యులర్ మూవ్మెంట్ చేసుకోవడం, ఈవెన్ బ్రెస్ట్ పెట్టుకోవడం కూడా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఇటువంటి కంప్లైంట్స్ చూస్తుంటాం. అలాంటి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం జాగ్రత్తగా దాని మెడికేషన్ వాడుకుంటూ ఈఎస్ఆర్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, RA ఫ్యాక్టర్ ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ రక్తహీనత ఏర్పడుతూ ఉంటుంది. అంటే పేషెంట్ కండిషన్ రోజు రోజుకి వర్స్ అయిపోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇటువంటివి జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సార్ నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి మనోహర్ గారు. హలో
మనోహర్ గారు, హలో. యా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. అలాగే మేడం. మీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడదాం. చెప్పండి మనోహర్ గారు, చెప్పండి. హలో, చెప్పండి సార్. నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి, పర్వాలేదు. అది బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది సార్ నడువులో. ఓకే. నెక్స్ట్ కాళ్ళు కూడా తిమ్మిర్లు పడుతుంటాయి బాగా. ఓకే. దాని కొరకు ఏమైనా సజెస్ట్ సార్? ఓకే, అంటే మీకు నడుము నొప్పి అనేది కంటిన్యూటీగా రావడం, నడుము భాగాల్లోంచి కాళ్ళలోకి తిమ్మిర్లు రావడం, లేదా ఎక్కువసేపు నుంచున్నప్పుడు తుంటి నుంచి పాదాల వరకు నరాలు లాగడం, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కొంచెం లంబార్ స్పాండిలైసిస్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం ఏమైనా అయ్యిండొచ్చండి. ఒకసారి మీరు నడుము భాగానికి సంబంధించిన ఎక్స్రే అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. దాంట్లో ఏమైనా ఈ స్పాండిలైటిక్ చేంజెస్ ఉన్న డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా ఉంటే దాని పరకు మెడికేషన్ వాడండి. కొంత డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా డయాగ్నోజ్ అయినా, స్పాండిలైటిక్ చేంజెస్ ఉన్నా కొంచెం హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయండి. కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే లంబార్ మజిల్స్, థై మజిల్స్ బలంగా తయారయ్యే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కంటిన్యూటీగా చేయండి. ఇవి డాక్టర్ సలహాతో మాత్రమే ఏ ఎక్సర్సైజ్ ఇండికేట్ అవి చేసి ఉండి. సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంత రెస్ట్ ఇవ్వండి. పెయిన్ తగ్గాక వెయిట్ అనేది ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ కంట్రోల్ ఉంటే జాగ్రత్త తీసుకొని, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. ఎసిడిటీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. షాద్నగర్ నుంచి భిక్షపతి గారు. హలో మేడం, నమస్తే సార్, చెప్పండి ప్రాబ్లమ్ సార్కి. సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మాకు మోకాలు నొప్పులు, మెడ నరం బాగా నొప్పిగా ఉంది సార్. ఓకే. మామూలుగా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్కడ తగ్గట్లేదు సార్. టాబ్లెట్స్ వాడితే 4-5 days తగ్గుతుంది, మళ్ళీ ఎప్పటిలాగే మొదలవుతుంది. మీ ఏజ్ ఎంత? ఏజ్ 30 ఉంటుంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం ఇది? సార్ 2-3 years అవుతుంది సార్. ఇది ఏం చెప్పారు మీకు డాక్టర్? మరి టెస్టులు చేశారంటారు? డాక్టర్ నువ్వు అంటే పని చేయడం వల్ల అంటే అట్లా అవుతుంది, తగ్గుతుంది అని చెప్తున్నాను సార్. కానీ హాస్పిటల్లో చూపించడం మాత్రం తగ్గట్లేదు సార్. ఓకే, ఎందుకంటే అంటే మీకు వర్క్తో రిలేటెడ్గా ఉంటే మీకు 2-3 years కంటిన్యూటీగా పెయిన్ రావడం, సాధారణ మెడికేషన్స్ వాడుతున్న తగ్గట్లేదు అంటే దానికి ప్రాపర్ డయాగ్నోసిస్ ఏమైనా జరగకపోయి ఉండొచ్చు. ఒకసారి మీరు కావాల్సిన ఒమేగా ఇంటర్నేషనల్ బ్రాంచ్లో డాక్టర్ని సంప్రదించండి. మీ ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఏమైనా టెస్టులు చేయించుకుంటే ఆ టెస్టులతో సంప్రదించండి. ఇంకేదైనా స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్ డయాగ్నోసిస్కి అవసరమైతే మీకు సజెస్ట్ చేస్తారు. లేదు ఇనీషియల్ లెవెల్లో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్స్తో ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకసారి ఒమేగా ఇంటర్నేషనల్ వాడి చూడండి. ఎందుకంటే ఆర్థరైటిస్ రిలేటెడ్ ఉన్న కండిషన్స్లో 30 years ఏజ్ గ్రూప్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఉన్నప్పుడు 100% కంప్లీట్గా ప్రాబ్లం క్యూర్ అవ్వాలి తప్పితే ఇలా 3-4 years నుంచి కంటిన్యూటీ మెడిసిన్ మీద ఉన్న రిలీఫ్ లేకపోవడం 80% జరగదు. ఒకసారి హోమియో ట్రీట్మెంట్ ట్రై చేసి చూడండి. రైట్ సార్, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ క్రానిక్ అయిన వాళ్ళలో ఆ వాపు స్వెల్లింగ్ అలాగే ఉండి ఆ ప్లేస్లో వంకర్లు పోవడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాపు తగ్గడం, మళ్ళీ నార్మల్ అవ్వటం, నార్మల్ స్టేజ్కి అసలు వస్తుందా? అంటే కొన్ని రకాల డిఫార్మిటీస్ ఉంటాయండి. ఇప్పుడు దీనిలో చాలా డిఫార్మిటీస్ ఉంటాయి. స్వాన్ నెక్, జెడ్ డిఫార్మిటీ, బటనరీ డిఫార్మిటీ, చాలా డిఫార్మిటీస్ ఉంటాయి. కొన్ని డిఫార్మిటీస్ కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ మేజర్గా ఇన్ఫ్లమేషన్, పెయిన్, పేషెంట్కి ఉన్న మూమెంట్ రిలేటెడ్ ఉన్న రెస్ట్రిక్షను, ఈ రుమటైడ్ రిలేటెడ్ ఉన్న ప్యాథాలజీల తీవ్రత, ఇవన్నీ కూడా కంపల్సరీగా రెస్పాండ్ అవుతాయి. అందుకనే చెప్తాం ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కాంప్లికేట్ అవుతున్న కొద్దీ మెడిసిన్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఈవెన్ మెడిసిన్తో పేషెంట్కి ఉన్న డిస్కంఫర్ట్ రిలీవ్ అవ్వడం కూడా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అందుకని ఒకసారి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ అయితే దీని కీలవాతం అంటే జీవితాంతం ఉంటుంది, ఎట్టి పరిస్థితులు తగ్గదని అపోహ పేషెంట్లు చాలామందిలో ఉంటుంది. కాబట్టి దీన్ని సరైన పద్ధతిలో వైద్యం తీసుకుంటూ కొంత ఆహారపు జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఫస్ట్ పెయిన్లో ఉన్న తీవ్రత అనేది ఎప్పుడైతే రెడ్యూస్ అయ్యే రెగ్యులర్ యాక్టివిటీలోను, లైఫ్ స్టైల్లోనూ కండిషన్ ఇంప్రూవ్ అవుతుందో పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సరైన ట్రీట్మెంట్ అదే పద్ధతిలో కంటిన్యూ చేస్తే డిసీజ్ నుంచి కూడా 100% బయటపడచ్చు. సో రుమటైడ్లోని మనం జాయింట్స్లోని వాప్ అనేది స్వెల్లింగ్ చూస్తాం, అట్ ద సేమ్ టైం గౌటీలో కూడా మనం స్వెల్లింగ్ చూస్తాం జాయింట్స్లో. సో డిఫరెన్స్ ఏ రకంగా మనం అంటే యాక్చువల్గా జాయింట్లో స్వెల్లింగ్ అనేది ఎనీ ఇన్ఫ్లమేషన్లో కనిపిస్తుందండి. కాకపోతే రుమటాయిడ్ నోడ్యూల్స్ అనేవి స్పెసిఫిక్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇప్పుడు వేలల్లో అక్కడ ఉండల్లాగా నోడ్యూల్స్ లాగా ఫామ్ అయ్యి రుమటాయిడ్ నోడ్యూల్స్ ఉంటాయి. అలాగే బ్రిస్ట్ జాయింట్లో స్వెల్లింగ్ లాగా అట్లా రావడం,
చేతి వేళ్ళు అనేది కంప్లీట్గా వాచిపోయినట్టే ముడతలు పడకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మీకు ఎక్కువగా శరీరానికి దూరంగా ఉండే జాయింట్స్, అంటే ఈ అరికాళ్ళలో ఉన్న యాంకిల్ జాయింట్లోనే అక్కడ ఎక్కువగా ఈ యొక్క సమస్య చూస్తూ ఉంటాం. మనకి యాంకిల్ జాయింట్లో పెయిన్ రావడం, యాంకిల్ జాయింట్లో వాపు రావడం, దాంతోపాటుగా బొటన్ వేల్లో పెయిన్ సివియారిటీ అనిపిస్తుంది. దీనికి కారణం యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగి హైపర్ యూరిసిమియా అనే కండిషన్ వల్ల ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కింద తయారయ్యి జాయింట్లో డిపాజిట్ అయ్యి ఇన్ఫ్లమేషన్, డిస్ట్రక్షన్ కాజ్ చేస్తుంది. దీంట్లో పెద్ద డిఫరెన్స్కి ఇబ్బంది పడడం కూడా ఏమన్నా సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ పరిమాణం లెవెల్స్ చెక్ చేయించుకుని ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దాన్ని గౌటీ ఆర్థరైటిస్ కింద డయాగ్నోస్ చేస్తాం. యాంటీ-సిసిపి ఇలాంటివి ఏమైనా పాజిటివ్ ఉండి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఈస్ట్ గోదావరి నుంచి రాధా గారు. హలో. హలో, నమస్తే అండి. రాధా గారు చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి సార్, పాపకి 17 సంవత్సరాలండి. ఓకే. తనకి కాళ్ళు చేతులు అన్ని నొప్పులు అంటుందండి. ఓకే. అదే సార్, కాళ్ళు అయ్యి ఫోన్ చేయలేకపోతుంది. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉందని ఇట్లాగా? ఒక నెల నుంచి ఉంది సార్. నెల రోజుల నుంచి. జ్వరం వచ్చిందా? నెల రోజుల క్రితం ఏమైనా ఫీవర్ వచ్చిందా? ఫీవర్ ఉంది సార్. ఓకే. అంటే టైఫాయిడ్ వచ్చిందండి. ఓకే, అంటే టైఫాయిడ్, చికెన్ గునియా కానీ బ్యాక్టీరియల్ రిలేటెడ్ ఉన్న ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఆర్థరైటిస్ కండిషన్ అనేది మనకి డయాగ్నోజ్ అవుతూ ఉంటుందండి. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ పర్టికులర్ జాయింట్లో డీప్ సీటెడ్ అవ్వడం, దానివల్ల ఫీవర్ తగ్గిపోయినా చాలా రోజుల వరకు నొప్పులతో బాధపడడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. కొంచెం దీని ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి కంప్లీట్గా అన్ని జాయింట్లు ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మెడికేషన్ వాడాలి. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. కొంచెం ఈ పర్టికులర్ ఆహార జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. విటమిన్ సి డైట్ ఇంక్రీజ్ చేయండి. కారాలు, ఆయిల్ పదార్థాలు బాగా తక్కువ మోతాదులో ఇవ్వండి. తర్వాత పెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చల్లటి పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫీవర్ ఏమైనా ఉంటే కనుక ఫీవర్ని మేనేజ్ చేసేలా మెడికేషన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఆర్థరైటిస్ కండిషన్లో పనిచేస్తుంది. ఒకసారి కావాలంటే హోమియోపతి రిలేటెడ్ ఉన్న హోమియోపతి ఇంటర్నేషనల్ సంప్రదించండి. రైట్ సార్, ఇప్పుడు రుమటాయిడ్ అలాగే గౌటీ ఆర్థరైటిస్లోనే ఒక జాయింట్లోని ఆ పెయిన్ వచ్చిన తర్వాత అది తగ్గిపోయి కొన్ని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంక వేరే జాయింట్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే వెంటనే చూపిస్తారా? అంటే ఎక్కువ శాతం మనకి ఒక జాయింట్లో ఒక ఇన్ఫ్లమేషన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్టార్ట్ అయింది అంటే మనకి 100% దాని స్ప్రెడ్డింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే అది డయాగ్నోజ్ అయ్యి మనకి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయిన స్టేజ్లో పేషెంట్కి అంటే లిమిటెడ్ జాయింట్స్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే గ్రాడ్యువల్గా ఇది మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే పాలీ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఆల్మోస్ట్ శరీరంలో ఉన్న అన్ని జాయింట్స్లోనూ కొంతమంది పెయిన్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి మైగ్రేటరీ పాలీ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జాయింట్లో తీవ్రత ఎక్కువ, ఒకసారి మోకాలు నొప్పి ఎక్కువ ఉంటే ఒకటి రిస్ట్ జాయింట్ పెయిన్ ఎక్కువ ఉండడం ఇలా. బట్ మేజర్గా స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్టిఫ్నెస్, ఈ యొక్క మూవ్మెంట్ ఇన్స్టెబిలిటీ, ఫ్లెక్సర్ రిలేటెడ్ ఉన్న డిఫార్మిటీ ఇవన్నీ కూడా 100% కనబడతాయి. దాంట్లో ఆ ప్రాబ్లం తీవ్రత ఏ జాయింట్లో ఉందో చూసుకుని ఇది మాత్రమే సబ్సైడ్ కాకుండా కంప్లీట్గా మిగిలిన జాయింట్స్లో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం కాజేటివ్ ఫ్యాక్టర్ని బట్టి మెడికేషన్ ఇస్తే ఆ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ని కూడా చాలా మటుకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్లో లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ మిమికింగ్ టు రుమటాయిడ్ కీళ్ళవాతం సంబంధించిన లక్షణాల్లోనే కనబడతాయి. బట్ కంపల్సరీగా మనకి క్రానిక్ సోరియాసిస్ అనేది అనే చర్మవ్యాధి పేషెంట్లు కనబడి సోరియాసిస్ అనే చర్మవ్యాధి ఎక్కువ రోజుల నుంచి ఉన్నప్పుడు అది రకరకాల ఆయింట్మెంట్లతోనూ రకరకాల స్టెరాయిడ్ క్రీమ్స్తో సప్రెస్ అయినప్పుడు అది ఒక కాంప్లికేషన్గా మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తాం. సోరియాటిక్ ఆర్థరైటిస్లో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ పెయిన్ కిల్లర్స్ వాడి పెయిన్ తగ్గించుకోవడానికి మెడిసిన్ వేసుకుంటే వెంటనే సివియర్గా సోరియాసిస్ ఫ్లేరప్ అయిపోవడం, తీవ్రతరం అవడం గమనిస్తూ ఉంటాం. అలాంటివి అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి. అందుకని దీంట్లో సోరియాసిస్ని ట్రీట్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఆర్థరైటిస్ కండిషన్లో ఉన్న పెయిన్ డిస్కంఫర్ట్ని రిలీవ్ చేసేలా మెడిసిన్ ఇస్తే రెండు ప్రాబ్లమ్ని ఒకటేసారి అటెండ్ చేయొచ్చు. హోమియోపతి రిలేటెడ్ ఉన్న ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ట్రీట్మెంట్లో మన ఛాలెంజింగ్ క్యూర్ అనేది సోరియాసిస్ లాంటి సోరియాటిక్ ఆర్థరైటిస్ రిలేటెడ్ ఉన్న కండిషన్లు ఇవ్వచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్కి హోమియో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.